నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఆసక్తికర పరిణామం నెలకొంది. అత్తారింటికి ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు అల్లుడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి ముచ్చుమర్రికి ఆర్టీసీ బస్సును తీసుకువెళ్లాడు. అంతేకాదు బస్సు ఎందుకు తీసుకువెళ్లాను అడిగిన పోలీసులకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు ఆ సదరు వ్యక్తి. ఊరికి వెళ్ళడానికి బస్సు రాకపోవడంతో దాన్ని తీసుకువచ్చానని మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చాడు. రైట్, ఆ సదరు వ్యక్తి దర్గయ్య సమాధానంతో పోలీసులు కూడా విస్తుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపై మా ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్ ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుండి ముచ్చుమరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతసేపు అయినా కానీ బస్సులు రాకపోవడంతో అక్కడే ఉన్న ఆర్టీసీ హైట్ చేసుకున్న బస్సుని ఇతను పెట్రోల్ బంక్ దగ్గర నిలిపి ఉండడం చూసి ఆ బస్సుని వేసుకొని డైరెక్ట్ గా అత్తారింటికైనా ముచ్చుమరికి వెళ్లడం జరిగింది. అక్కడ ముచ్చుమరి చేరుకున్న తర్వాత ముచ్చుమరి పోలీస్ స్టేషన్లలో పోలీసులకు ఆ యొక్క ఆర్టీసీ బస్సుని అప్పచెప్పడం జరిగింది. పోలీసులు ఎందుకు ఈ బస్సును తీసుకొని వచ్చామని చెప్పేసి అడగగా అతను ఎంతసేపు అయినా బస్సులు రాకపోవడం చేత ఆ బస్సుని వేసుకొని నేనే డైరెక్ట్ గా వచ్చానని చెప్పేసి ఆ పోలీసులకు ఈ దర్గయ్య సమాధానం ఇవ్వడంతో పోలీసులు అవక్కైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బస్సులో ఎవరైనా టికెట్ కొనుక్కొని బస్సును తీసుకొని బస్సులో ఎక్కి వస్తారు కానీ అటువంటిది ఆయన డైరెక్ట్ గా బస్సు లేకపోవడంతో బస్సునే చోరీ చేసుకొని తీసుకొని రావడం, అది కూడా పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడంపై పోలీసులు అవకైన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఆ విచారణ చేసి ఆ యొక్క ఆర్టీసీ బస్సుతో పాటు అతన్ని కూడా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అక్కడ ఆర్టీసీ మేనేజర్ కూడా ఆ యొక్క సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ బస్సు చోరీకి గురైందన్న విషయాన్ని ఎవరు కంప్లైంట్ ఇవ్వడం చేత ఈ యొక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ కూడా ఆ బస్సుతో పాటు అతన్ని దర్గాను కూడా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అక్కడ విచారణ చేస్తున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా స్టేషన్ పిలిపించి పోలీసులు మాట్లాడడం జరిగింది. అయితే అతనికి సరైన మతి స్థిమితం లేకపోవడం వలన ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి వారి సమాధానం చెప్తారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే దర్గయ్య ఈరోజు చేసిన పనికి ప్రతి ఒక్కరు అవక్కైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బస్సు లేకపోవడం వల్ల అతనికి డ్రైవింగ్ రావడం వలన డైరెక్ట్ గా బస్సుని తీసుకుని తన అత్తారింటికి వెళ్ళడం, అది కూడా పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడంపై అందరూ నివ్వెరబోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఆ యొక్క కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అతనికి మతిస్థిమితం లేకుండా ఇటువంటి పనులు చేశాడా, లేకుంటే నిజంగానే బస్సు లేకపోవడం వల్ల ఆ యొక్క బస్సులో డైరెక్ట్ గా తీసుకొని తన అత్తారింటికి వెళ్ళాడనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ యొక్క ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కార్తీక్. రైట్ లోకేష్.